హాయ్ హలో నమస్తే అందరికీ, నేను మీ నరేష్. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఎల్ఐజీ ఇండ్లు ఈ నెల 27వ తారీఖు నుండి 30 తారీఖు వరకు లాటరీ పద్ధతిలో లబ్ధిదారులకు కేటాయిస్తారనమాట. అయితే అంతకంటే ముందు మనం అర్హులమా అనర్హులమా దానికి సంబంధించి మనం స్టేటస్లో అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. చాలామంది అయితే చెక్ చేసుకున్నారు. మరి చాలామందికి కూడా అర్హత ఉన్నప్పటికీ చాలామందిని అనర్హులుగా అయితే చూపిస్తుంది అంటున్నారు. అయితే టోటల్గా 60,000 చిల్లర అప్లికేషన్లకు 40,000 మందిని అర్హులుగా గుర్తించినారనమాట ప్రభుత్వం. 20,000 మంది పైగా అనర్హులుగా గుర్తించినారు. దీనికి సంబంధించి కారణాలు, మరి అర్హతకు కారణాలు, అనర్హతకు కారణాలు, ఈ వార్తలు అయితే పూర్తిగా చూద్దాం. పూర్తిగా చూడండి, చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, మనం తెలుసుకుందాం. హైదరాబాద్ నగర పరిధిలోని 16 నియోజకవర్గాలలో 7,340 ఇందిరమ్మ ఇళ్ల మొదటి విడత కేటాయింపునకు సంబంధించి దరఖాస్తుదారుల అర్హతపై ప్రభుత్వం ప్రాథమిక నిర్ణయం తీసుకుంది. మొత్తం 60,720 దరఖాస్తులపై సమగ్రమైన 300 డిగ్రీల పరిశీలన నిర్వహించగా సుమారు 40,000 మంది దరఖాస్తుదారులు అర్హులుగా తేలారు. అభ్యంతరాలను తెలియజేయడానికి ఈ ప్రభుత్వం 23వ తేదీ సాయంత్రం వరకు గడువు విధించింది. ఈ అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత 25వ తేదీన తుది జాబితా విడుదల చేస్తుంది. ఆ తర్వాత 27 నుంచి 30 తేదీల మధ్య జరిగే లాటరీ ప్రక్రియ ద్వారా ఈ జాబితా నుంచి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. పరిశీలన ప్రక్రియ ఇలా ఉంటుంది. 300 డిగ్రీల సర్వేలో దరఖాస్తుదారు హైదరాబాద్లో 10 ఏళ్ళుగా ఉంటున్నారా, వారి ఆస్తులు, వాహనాల వివరాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని అర్హతను నిర్ధారిస్తారు. గతంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలోనూ ఇదే పద్ధతిని అనుసరించారు. విద్యుత్ లేదా నీటి బిల్లులు దరఖాస్తుదారుడి పేరు మీద ఉన్నాయా అని అధికారులు తనిఖీ చేస్తారు. వీటిలో ఏ ఒకటి ఉన్నా సరే వారికి ఇల్లు లేదా స్థలం ఉన్నట్లుగా భావించి అనర్హులుగా ప్రకటిస్తారు. మన కరెంట్ బిల్లు మన పేరు మీద ఉన్న, మరి వాటర్ కనెక్షన్ మన పేరు మీద అనర్హులుగా గుర్తిస్తారంట. మరి ఇది ఒక కొత్త, మనకు ఫస్ట్ అయితే ఈ విధంగా చెప్పలేదు, ఇప్పుడు కొత్త రూల్స్ అయితే చెప్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా దరఖాస్తుదారులకు భూమి ఉందేమోనని కూడా తనిఖీ చేస్తారు. ప్రస్తుతం అనర్హులుగా తేలిన వారిలో చాలామంది ఈ కారణం వల్లే అనర్హతగా వచ్చినట్టు గుర్తించారు. ఈ విషయం మనం ముందు చెప్పలేదు. మన క్యూర్ పరిధిలో సొంత భూమి కానీ సొంత ల్యాండ్ కానీ ఉండకూడదని ఫస్ట్లో చెప్పారు మన గైడ్లైన్స్. ఇప్పుడేమో రాష్ట్రంలో మొత్తం అని ఇప్పుడు చెప్తున్నారు. ఈ విధంగా దీనికి సంబంధించి చాలామందిని అనర్హులుగా గుర్తించారంట. ఇది మాత్రం మోసం అని చెప్పొచ్చు కదా. అయితే మొత్తం చూద్దాం. ఓ దరఖాస్తుదారుడు తన పేరు మీద భూమిని 3 నెలల కిందట రూపాయలు 40 లక్షలకు విక్రయించాడు. ప్రస్తుతానికి తన దగ్గర భూమి లేదు, కానీ అతని వద్ద ఆ మేరకు డబ్బు ఉందని ఆ దరఖాస్తుదారుని అనర్హుడుగా ప్రకటించారు. 3 నెలల క్రితం భూమి ల్యాండ్ అమ్ముకున్నంట, దానికి సంబంధించి డబ్బులుని తనను కూడా అనర్హుడుగా గుర్తించారు. ఇది ఓకే కానీ చూద్దాం. జీవనోపాధి కోసం వినియోగించే సరుకు రవాణా వాహనం కలిగిన వ్యక్తులు అర్హులుగా పరిగణించారు. కానీ ఒకవేళ అటువంటి వాహనాలు 2 లేదా అంతకంటే ఎక్కువ కలిగి ఉంటే అనర్హత అన్నమాట. మనకి జీవనోపాధికి రవాణా అంటే క్యాబ్ డ్రైవర్స్ లేకుంటే 4 వీలర్ అని చెప్పారు. దానికి జీవనోపాధికి రవాణాగా అయితే దానికి రవాణా అయితే గుర్తిస్తారు. కానీ ట్రావెల్స్ లాగా బిజినెస్ ఉంటే 2-3 కార్లు 2-3 ఆటోలు లాగా ఉంటే అనర్హులుగా గుర్తిస్తారంట. జీవనోపాధి కోసం వినియోగించే చెప్పిన కదా, పన్ను చెల్లింపుదారులు, గతంలో ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారు, సొంత ఇల్లు ఉన్న వారిని అనర్హులుగా ప్రకటించారు. ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు ఇది కూడా మనకు ముందు చెప్పలే. గతంలో ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారు, సొంత ఇల్లు ఉన్నవారు అనర్హులు. ఇది ఓకే కానీ ఇన్కమ్ ట్యాక్స్ విషయం మనకు ముందు గైడ్లైన్స్లో కూడా చెప్పలే ఫస్ట్లో. అయితే మీరు మనకు వెబ్సైట్ ఇచ్చారు కదా, దాంట్లో స్టేటస్ చెక్ చేసుకోవచ్చు అనమాట. tghbtelangana.government.in మన వెబ్సైట్లో మీ దరఖాస్తు స్థితిని తనిఖీ చేసుకోవచ్చు. అలాగే అక్కడే మీ అభ్యంతరాలను కూడా నమోదు చేసుకోవచ్చు. మనం అనర్హత చాలామందిని తొలగించారు కదా, వాళ్ళకు మేము అర్హులమే, మమ్మల్ని ఎందుకు తొలగించరు అనేది ఉంటే మనం అక్కడే ఆల్రెడీ క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. మనము గ్రీవియన్స్లో రాసినట్టు రాయొచ్చు. మనకు 25th వరకు మనకి మళ్ళీ రిప్లై ఇస్తారు. ఒకవేళ ఉంటే మా అర్హతగా గుర్తిస్తారట. అప్లికేషన్ నంబర్, ఆధార్ లేదా మొబైల్ నంబర్ వంటి ఏదైనా ఒక ఎంపికను ఎంచుకొని పక్కన ఉన్న బాక్స్లో సంబంధిత వివరాలను నమోదు చేసి సెర్చ్ బటన్ను క్లిక్ చేయాలి. అప్లికేషన్ నంబర్, పేరు, ఏ నియోజకవర్గానికి ప్రాజెక్ట్ స్టేటస్తో పాటు అభ్యంతరాలు ఉంటే క్లెయిమ్ చేసుకునేలా వస్తుంది. అర్హత లేని దరఖాస్తుదారులు క్లెయిమ్ చేయండి అనే ఎంపికతో అనర్హులుగా గుర్తిస్తారు. దీనిపై క్లిక్ చేస్తే అనర్హత గల విశిష్ట కారణాలు తెలుస్తాయి. ఎవిడెన్స్ డీటెయిల్స్ కాలంలో మీ పేరు
మీద నమోదైన భూమి లేదా ఇల్లు వంటి అనర్హతకు గల కారణాలు పేర్కొంటారు. సమాచారం తప్పుగా ఉంటే మీరు కింద అందించిన బాక్స్లో కారణాలను పేర్కొని సహాయక పత్రాలను అప్లోడ్ చేయాలి. అర్హత ఉన్న దరఖాస్తుదారులను సంబంధించి సమాచారం తప్పుగా నమోదైతే వివరాలను సరిదిద్దడానికి ఒక అవకాశం ఉంది. కానీ ఈ అందరికీ అర్థమవుతుందా? మనం క్లెయిమ్ చేసుకోవడం, మనకు అర్హత ఉన్నప్పటికీ కంప్యూటర్ మనకు అందరికీ ఈ విధంగా చెక్ చేసుకోవడం రాదు. మళ్ళీ మీ సేవకి వెళ్ళాలి, మీ సేవలో కూడా వాడికి వస్తుందో రాదో చెక్ చేసుకోవడం, ఇదంతా కూడా మనం చాలామందికి తెలియకపోవచ్చు. ఏమైనా కూడా మనకు వీటి రూల్స్ చెప్పినారు కదా, దీనికైతే తెలిసిన వాళ్ళైతే ఫాలో అవ్వండి. లేకుంటే మనకు ఆల్రెడీ క్లెయిమ్ చేసుకోవచ్చు అని ఇన్ఎలిజిబుల్ అని వచ్చింది కదా, దాని కింద మనం క్లెయిమ్ చేసుకోండి అని బాక్స్ ఇచ్చారు. దాంట్లో డీటెయిల్స్ ఆప్షన్స్ ప్రకారంగా అయితే ఫిలప్ చేసి ఎంటర్ చేస్తే మనకి ఏదైనా సమాధానం వస్తుంది. 25వ తేదీ వరకు అర్హత ఉంటే జాబితాలో గుర్తిస్తారు. కానీ ఇదంతా కూడా అంతా తప్పు చెప్తారు, తప్పు మోసం చేసినట్టే చాలామందిని. ఎందుకంటే ముందేమో గైడ్లైన్స్లో ఓన్లీ మన క్యూర్ పరిధిలోనే ఇల్లు ఉండకూడదు, ఎటువంటి ల్యాండ్ ఉండకూడదు అని చెప్పి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్తున్నారు. మరి ఇది ఏమైనా కూడా తొలగించడానికి ప్రభుత్వం మాత్రం ప్రజలను చాలా ఆట ఆడుకుంటుంది. ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో అసలు ఈ పద్ధతి బాగాలేదు. మరి మీరు ఏమనుకుంటారో కామెంట్ చేయండి. పూర్తిగా చూసిన వాళ్ళతో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఇందిరమ్మ ఇళ్ళ పైనే మళ్ళీ ఇంకో అప్డేట్ ఉంది, తెలుసుకుందాం. థ్యాంక్ యూ.